ముందుగా సువర్ణ మీడియా ప్రేక్షకులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు. రక్షాబంధన్ అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ అనుబంధ అనురాగాలే. సో ఎవరు ఎక్కడ ఏ బిజీలో ఉన్నా ఈ రక్షాబంధన్ రోజు వాళ్ళ ప్రేమను వ్యక్తపరుస్తూ ఈ రక్షాబంధన్ అనేది వాళ్ళ అన్నకో కానీ తమ్ముడికో కానీ కట్టడం జరుగుతుంది. అదే విధంగా వాళ్ళ ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తూ రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడం కానీ వాళ్ళ స్తోమతకు తగ్గట్టు వాళ్ళు బహుమతులను అందజేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మన భారతదేశంలో చూసుకున్నట్లయితే ఈ రక్షాబంధన్ కు ఉన్న ప్రాముఖ్యత మరెక్కడా లేదు. ఎవరు ఏ బిజీలో ఉన్నా కూడా ఈ రక్షాబంధన్ రోజైతే వాళ్ళ అన్నదమ్ములనైతే మర్చిపోకుండా ఈ రక్షాబంధన్ ను కట్టి వాళ్ళ ఆశీర్వాదాలు అయితే తీసుకుంటారు. ఈ రక్షాబంధన్ రోజు అక్క చెల్లెళ్ళు కానీ వాళ్ళ అన్నయ్యకు ఒక ప్లేట్ లో అక్షింతలు అలాగే స్వీటు ఈ రాఖీ కట్టి వాళ్ళ చేత అక్షింతలు వేపించుకొని ఆశీర్వాదం పొందుతారు. ఏ కష్టం వచ్చినా ఏ ఆపదలో ఉన్నా నేనున్నాను అంటూ ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఈ రక్షాబంధన్ రోజు అన్నదమ్ములు దగ్గర లేకపోయినా కూడా కొరియర్ ద్వారానో లేకపోతే పోస్ట్ ద్వారానో వాళ్ళ రాఖీలను పంపించడం కూడా జరుగుతూ ఉంటుంది. సో నేటి సమాజంలో ఎంత బిజీగా ఉన్న పర్సన్స్ అయినా కూడా ఈ రక్షాబంధన్ రోజు వాళ్ళ అన్నదమ్ములను మర్చిపోకుండా రక్షాబంధన్ అయితే కట్టడం జరుగుతుంది. అది కూడా వయసుతో నిమిత్తం లేకుండా ఏ వయసు వారైనా వాళ్ళ అన్నదమ్ములను ఈ రోజు గుర్తు చేసుకుంటూ వాళ్లకు రక్షగా ఉండాలని కోరుకుంటూ ఈ రక్షాబంధన్ ను కడతారు. సో చిన్నప్పటి నుంచే పిల్లలకు ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు కానీ చేయడం వల్ల పెద్దయ్యాక కూడా వాళ్ళు అదే పాటిస్తారు. సో వాళ్ళ అనుబంధము ప్రేమ ఏనాటికి తగ్గకుండా అలానే ఉంటుంది. చూసారు కదండి, ఇదండి ఈ రోజు రక్షాబంధన్ యొక్క స్పెషల్. మీరు కూడా మీ అన్న తమ్ములకు రక్షాబంధన్ కట్టే ఉంటారు కదా. సో మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ సువర్ణ మీడియా.